జగిత్యాల జిల్లాలో ఓ మైనర్ విద్యార్థిని అదృశ్యమైన ఘటన ఆందోళన కలిగిస్తోంది. కండ్లపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న షేక్ అస్తా బుధవారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయింది. స్కూల్ ఆవరణలోనే డ్రెస్ మార్చుకుని బయటకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అయితే ఆమె పుస్తకాలు, స్కూల్ బ్యాగ్, బూట్లు తరగతి గదిలోనే ఉండగా బ్యాగ్లో ఒక లేఖ లభించినట్లు సమాచారం. ఆ లేఖలో కుటుంబ పరిస్థితులు, తనకెదురవుతున్న ఇబ్బందుల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. విద్యార్థిని అదృశ్యమైన విషయాన్ని స్కూల్ యాజమాన్యం వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయగా వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్తో పాటు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి బాలిక ఆచీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. పొద్దుగాల మా పెద్ద స్కూల్ పోయిన నిన్న స్కూల్కి పోయి మధ్యాహ్నం మాకు ఒక రోడ్డు మీద దొరికింది. వాళ్ళే ఫోన్ చేసి మా ఇంటికి రాచేది అప్పుడు ఫోన్ చేసిందా. ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు సార్కు తెలియదు. వాళ్ళని ఫోన్ చేసినాక వాళ్ళు సీసీ కెమెరా చూసినాక నన్ను చెప్తాను. అప్పుడు వాళ్ళకి తెలిసింది. అప్పుడు వాళ్ళకి ఏం తెలియదు. పోతే స్కూల్ టైం అయిపోయింది. ఇంటికాడ మా వాళ్ళకి ఫోన్ చేసినా బిడ్డ రాలేకపోతే అందుకే ఆటో వాళ్ళకి ఫోన్ చేస్తే అక్కడ పోయినా ఆటో ఉన్నది అక్కడ వాళ్ళ స్కూల్లో లేదట. అప్పుడు సార్లు చూసిన క్లాస్లో లేదు. అప్పుడు సీసీ కెమెరా చూసింది. అప్పుడు షూ పెడితే పాప బయటికి పోతుంది. మళ్ళీ నేను సాయంత్రం అది పోలీస్ స్టేషన్ వచ్చింది, కంప్లైంట్ పెట్టింది, నేను పెట్టింది. ఇంత బాగా ఏం ఇన్ఫర్మేషన్ రాలే, తెలుస్తలేదు. ఏం పేరు మీ బిడ్డ పేరు? ఆస్థా. ఎన్నో క్లాసు? 7th క్లాస్. ఆస్థా షేక్. 3:30 అయింది నిన్న. పొద్దుగాల పోయింది స్కూల్. అప్పుడు సాయంత్రం రాలే ఇంటికాడ. అప్పుడు ఫోన్ చేసి తెలిసింది. అప్పుడు చేస్తే అప్పుడు సార్కి అడిగింది. అప్పుడు వాళ్ళు సార్ మీద ఎవరికి తెలియదు ఉన్నా లేదా. నేనే ఫోన్